హాయ్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ వసుమతీస్ వ్లాగ్స్. మళ్ళీ నా ఆర్టిఫిషియల్ జ్యువెలరీ బాక్స్ అంతా తీస్తున్నాను. గ్లిట్టర్ నెయిల్ పాలిష్ తెచ్చుకొని 3 నెలలు అయిందండి ఇప్పుడు వరకు జ్యువెలరీ కోసం అని. అప్పుడు ఇంతకుముందు షార్ట్స్లో చూపించాను కదా, సో అవి వేసుకుంటూ మీతో మాట్లాడతాను. అలనాటి నా జ్ఞాపకాలు వీడియో కంటిన్యూయేషను. అది మనము థ్రెడ్లు ఉంటాయి కదండి జ్యువెలరీకి వెనకాల గోల్డ్ కలర్ థ్రెడ్, దానికి కూడా వేసుకోవచ్చు. జస్ట్ చూపిస్తున్నాను. నాకు ఈ మధ్య బ్లాక్ అంటే గన్ మెటల్ టైపు ఈ జ్యువెలరీ నచ్చుతున్నాయి, గోల్డ్ కలర్ నచ్చట్లేదు. పైగా ఇక్కడ మేము నార్త్లో కదా, బయటకు వెళ్తే గ్లిట్టర్ వేసుకొని వెళ్తే పైకి చూస్తూ ఉంటారు అనమాట, ఆర్టిఫిషియల్ కానీ గోల్డ్ కానీ. సో అందుకు నచ్చట్లేదు అనమాట. డల్ ఫినిషింగ్ ఉండే జ్యువెలరీ కోసం అని ఈ కలర్ తెచ్చుకున్నా. దీని మీద స్టిక్కర్ ఆల్రెడీ గ్లిట్టర్ స్టిక్కర్ ఉంది. మా ఫ్రెండ్ ఏమన్నదంటే కిట్టి ఫ్రెండ్ దగ్గర కొన్నది, అది 1400 పెట్టి. గోల్డ్ షాప్లో ఇస్తే వాళ్ళు మార్చిస్తారు అని అన్నది. ఆ వైట్ గ్లిట్టర్ అంతా పోయింది. సో నేను వైట్ గ్లిట్టర్ బదులు డల్గా ఉండాలని తెచ్చుకున్నాను. సో అది వేసుకున్నాను అనమాట. ఇంకా నేను నా లైఫ్ గురించి చెప్పేది ఉంది కదా, అది కంటిన్యూయేషను. బ్రష్తో వేయకుండా నేను టూత్ పిక్తో వేసాను, అది పక్కన స్టోన్కు తగలకుండా. అయినా అక్కడక్కడ తగిలిందండి. మళ్ళీ దాన్ని నెయిల్ రిమూవర్ తెచ్చి ఆ స్టోన్ మీద తుడిచేస్తే సెట్ అయిపోతుంది. ఏదైనా పని మనం చేసినప్పుడు చూసే వాళ్ళకు విచిత్రంగా ఉంటుంది. మనం వేసుకున్నాక చెబితే లుక్ వేరు, ఫీల్ వేరు ఉంటుంది. సో ఏ పనైనా చేసేటప్పుడు చెప్పకండి, వేసుకున్న తర్వాత బాగుంది అంటారు కదా, అప్పుడు చెప్పండి. బాగలేదని కూడా చాలామంది చెప్పరు, బట్ అంతే క్యాజువల్గా మీ ఇష్టం. అది ఏదైనా మీరు చేసుకున్నాను అని చెప్పడం వాల్యూ లేదు ఈ రోజుల్లో. ఎవరో బయట చేసి ఇచ్చారు అని చెప్పుకుంటేనే వాల్యూ అని చాలాసార్లు చెప్పాను. ఇంకేంటంటే నేను ఎక్కడ ఆపేశాను, నా పెళ్ళి దామ్గా జరిగిందని చెప్పి ఆపేశాను. మనకు వచ్చిన సమస్య అంతా ఎక్కడంటే అండి 50,000 దగ్గర. 50,000 దగ్గర ఎందుకు వచ్చింది చెప్పాను ఆల్రెడీ. మళ్ళీ ఇప్పుడు కొంచెం టూకీగా చెప్తా. 3.5 లక్ష కట్నం అని చెప్పినాను కదా, ఆ 3.5 లక్షలు మా అత్తగారు వచ్చి ఏం చెప్పారంటే, అంత మాట్లాడుకున్న తర్వాత 2 లక్షల్లో నువ్వు చీరలు నగలు ఏం కావాలో అది నీ చాయిస్ కొనుక్కో, మాకు మిగిలినది ఇచ్చేయమన్నారు. అంటే వాళ్ళ ఉద్దేశం 1.5 ఇవ్వాలి. బట్ మా అమ్మ వాళ్ళు మర్యాదలకని 50,000 పట్టుకుని ఇచ్చారనమాట. మర్యాదల డబ్బు వెండి సామాను ఇస్తాము అనేసి. ఇంకా అందుకనేసి ఆ 50,000 వాళ్ళు అడిగి ఇప్పించుకున్నారు. ఆ 50,000 కూడా ఎందుకు అడిగి ఇప్పించుకున్నారంటే, మా అత్తగారికి డైమండ్ నెక్లెస్ ఉందండి, అది వాళ్ళకి ఎప్పుడో ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు తాకట్టు పెట్టారంట, అది విడిపించుకోవాలి అని చెప్పారనమాట. తర్వాత ఏమో నాకు తెలిసింది, పెళ్ళి తర్వాత మా ఆయనను అడిగితేనో ఏమో ఏం చేశారు, ఎందుకు తీసుకున్నారని 2-3 సార్లు అడిగితే, దాన్ని మా అమ్మది నెక్లెస్ విడిపించాలని ఆ 50,000 ఇప్పించుకున్నాము అన్నారనమాట. అది సమస్య, మొట్టమొదటి సమస్య నా లైఫ్లో. వీళ్ళు పెట్టిన 50,000 ఫిట్టింగ్ ఉంది కదా, అంత జీవితాన్ని గోల్మాల్ చేసిందనమాట. ఇంకా మా ఆయన ఆ 50,000 మా అత్తగారు వాళ్ళు ఇవ్వలేదు, మా ఆయన అడగలేదు, మా అమ్మ వాళ్ళు ఇంకా దాని గురించి బ్యాక్లో నుండి మా అత్తగారింటి ఫ్యామిలీ అంటే వాళ్ళకు కొంచెం బ్యాడ్ ఇంప్రెషన్ పడిందనమాట. సో ఇంకా నేను ఫస్ట్ టైం అత్తగారింటి నుండి వచ్చాక నేను మా ఫ్యామిలీ చాలా బాగా అఫెక్షన్గా ఉంటుంది, ప్రేమగా ఉంటుంది, అవన్నీ చెప్తా ఉంటే ఇంకా కొంచెము వాళ్ళకు నచ్చలేదు కూడా. యాక్చువల్గా మా అత్తింటోళ్ళని పొగుడుతుంటే ఇంకెందుకంటే ఒక మైండ్ సెట్టింగ్ అయిపోయింది వీళ్ళకు. ఇంకోటి ఏమైందంటే, నేనేం చేశానంటే 2 లక్షల్లో 97లో కదా నా పెళ్ళయింది. ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే చెప్తున్నా. 2 లక్షల్లో మా అమ్మ వాళ్ళు ఏం చేస్తారంటే 30,000 రూపాయలకు చీరలు తీసుకుని 1,70,000కు మొత్తం 30 తులాల బంగారు వచ్చింది, అంతా తీసుకున్నారనమాట. ఆ బంగారే మొత్తం పోయిందనమాట నాది. ఇంకా అది కూడా నగలు చేయించుకునేటప్పుడు కూడా ఒక డిస్టర్బెన్స్ జరిగింది. ఏమైందంటే, మా రిలేషను తోడుగా వచ్చారు. తర్వాత నాకెప్పుడో తెలిసింది, అప్పట్లో తెలియలేదు. మా అత్తగారింట్లో ఏం చేశారంటే, మేము ఈ మెడలో మంగళసూత్రం చైను దాంట్లోకి కాకుండా సపరేట్గా ఇస్తామని నాకు సపరేట్గా చేయించిచ్చారు. అది కూడా గొప్పగా చెప్పుకునికుండా వీళ్ళు నాకు చెవున ఏమేశారంటే, అంటే అది ఒక 3 తులాలండి. ఇంకా మా బంగారు కొనిందంతా మా అత్తగారి తరపున బంధువుల వైపే వెళ్ళి వాళ్ళే చెప్పిన చోటే కొన్నామన్నమాట. సో ఇంకా ఊరు అవన్నీ ఎందుకులేండి, వద్దు. సో ఇంకా అప్పుడు మా రిలేషన్ గమనించినారు. మా బావగారు మా అత్తమ్మ వచ్చారు, మా ఆయన రాలేదు. నేను, మా అమ్మ, మా నాన్న, మా రిలేషను మాకెవరైతే
అన్ని సెలెక్షన్ చేస్తారని ఆ రిలేషన్ పోయినాం. అప్పుడు చెప్పారు, అదేమీ సపరేట్గా ఇవ్వలేదు నీకు మంగళసూత్రము, మీ బావ సైగ చేసినారు వాళ్ళకు. సో మన దాంట్లోనే అన్నీ ఎక్కువ ఎక్కువ ఏదో మేకింగ్ ఛార్జెస్ ఇవేమీ తగ్గించుకోకుండా వేయించి ఆ తర్వాత వాళ్ళు ఆ ప్రాఫిట్ తీసుకొని దాంతో నీకు చేసి ఇచ్చారన్న మీనింగ్ వచ్చేలాగా చెప్పారనమాట. ఎవరికైనా పుట్టింటోళ్ళ మీద ఉన్న నమ్మకం అత్తింటోళ్ళ మీద ఉండదు కదా. సో అప్పుడు నాకు ఓహో వీళ్ళు ఇట్లా చేస్తారని. ఇంకోటి ఏం చేస్తారంటే అండి, మా బావగారు ఏం చేస్తారంటే ఫస్ట్ నైట్ అప్పుడు మా ఆయనకు ఒక బంగారు ఉంగరం బంగారు ఉంగరము చేపిచ్చివ్వు అని చెప్పాడు. నా జ్యువెలరీలోనే అంటే మార్చుకుంటారు కదా గిఫ్ట్ కింద, అది కూడా ఆయన సజెషనే. చేపిచ్చివ్వు అంటే నేను నా దాంట్లో నుండే కొంచెం మా ఆయనకు ఉంగరము చేపించినారు. మళ్ళీ వాళ్ళు ఎక్కడి నుండో మరి వాళ్ళు ఒక పల్చని ఉంగరం ఇచ్చినారండి. నా చేత అసలు నాకు ఆ డిజైన్ కూడా గుర్తులేదు, అది కూడా దొంగోడు ఎత్తుకపోయినాడు. నా చేత ఏమో బాగా థిక్గా చేపించినారు వాళ్ళే సెలెక్ట్ చేసి. నాకు ఇచ్చినప్పుడు మాత్రం చాలా డెలికేట్గా ఫ్యాన్సీ ఉంగరం చేపించినారనమాట. అదొక డిస్టర్బెన్స్. ఇంకా ఇలా గోల్డ్తోనే స్టార్ట్ అయిందండి మాది డిస్టర్బెన్స్ అంతా. ఇంకా మా అత్తగారింటి వాళ్ళ మీద ఎవ్వరికి కూడా గుడ్ ఇంప్రెషన్ లేదు. అందుకనేసి నేను వాళ్ళ గురించి బ్యాడ్గా చెప్పడానికి కూడా ఇష్టపడేదాన్ని కాదు. కానీ ఎప్పటికప్పుడు వాళ్ళే వాళ్ళను నిరూపించుకుంటుండ్రనమాట. అంటే వాళ్ళ బిహేవియర్తో మంచి వాళ్ళలాగా ఉంటూ కూడా చాలాసార్లు మాతో డిస్టర్బ్ అయ్యారు. అంటే డైరెక్ట్ అటాక్ ఏది లేదండి, అంతే ఇండైరెక్ట్ అటాకే. ఇంకా వాళ్ళకి ఎప్పుడూ లేదు మా అత్తింటోళ్ళ మీద గుడ్ ఇంప్రెషన్. దానికి తోడు నా లైఫ్లో అంతా కూడా స్ట్రగుల్తో పెళ్ళైన నుండి ఒక సినిమా లేదు, షికార్లు. ఇంకా మా ఇంట్లో ఉంటుండ్రి, అందరికి తెలుస్తుండ్రి, వస్తుండ్రి. సినిమా లేదు, షికార్ లేదు, ఒక కొత్త బట్ట లేదు, ఒక మంచి తిండి లేదు, ఇంకా ఇంట్లో ఒక ఫర్నిచర్ లేదు, ఏం లేదు. అందరికి ఆల్రెడీ ఇంతకుముందు చెప్పినదే. ఇంకా ఖాళీ బ్యాచులర్ ఇంటికి వచ్చినట్టే వచ్చిన 4 గిన్నెలు ఉన్నాయి అంతే. మా ఆయనకాడ ఒక కార్పెట్, ఒక బెడ్షీట్ ఉండే. ఒక 3 నెలలు చూశాను. ఇంకా వాళ్ళు 50,000 ఇవ్వలేదనేసి నేను సేవ్ చేసుకున్న పెళ్ళికి ముందు డబ్బుతో మా మేనమామ దగ్గర దాచుకోయింటనమాట. అది ఇప్పించుకొని ఫ్రిడ్జ్ కొన్నాను. పెళ్ళప్పుడు మా పిన్నమ్మలు అందరు ఇచ్చిన డబ్బుతో మంచాలు కొన్నాను. ఇంకా బెంగాలీ వాళ్ళంతా వచ్చినారు. అందరు అప్పుడు ప్రతిసారి హారతి ఇచ్చి చేతిలో డబ్బులు పెడుతుండ్రు కాలు మొక్కినప్పుడంతా. వాళ్ళకంతా హ్యాబిట్ కాలు మొక్కితే చేతులు డబ్బులు పెట్టడం. సో ఎన్నిసార్లు కాలు మొక్కినప్పుడంతా డబ్బులు పెట్టడం. ఆ డబ్బులతో నేను 2,000 పెట్టి 4 ఫైబర్ చైర్లు, ఒక టీపాయ్ తీసుకున్నాను. ఇంకా ఫ్యామిలీకి ఏం కావాలో అవి తీసుకున్న తర్వాత మా అత్తగారు వాళ్ళు వచ్చారు. ఇంకా వాళ్ళకి ఏముంటుందండి, నేను కొన్నానంటే నమ్మరు కదా. వాళ్ళ అభిప్రాయం ఏంటంటే మా ఆయన ఇవన్నీ కొని పెట్టినాడు అని. ఇంకా అక్కడ వాళ్ళకు మొదలైంది. అంటే మా ఆయన పెళ్ళికి ముందు ఎంతో దాచుకున్నాడు అంటే. అది ఎందుకు చెప్తున్నాను అంటే, నేను ఏది కూడా మా అమ్మ వాళ్ళు పెట్టినారు నేను కొన్నాను అంటే వాళ్ళు నమ్మేవాళ్ళు కాదు. పెళ్ళి తర్వాత ఏది కూడా రీజన్ ఏంటంటే అంత కట్నం ఇచ్చి అంత అయితేనే మళ్ళీ ఎవరు ఇవ్వరు కదండి. సో అందుకని అంటే ఇప్పుడు నా పెళ్ళికి వచ్చిన డబ్బులతో నేను కొన్నా. వాళ్ళకు ఇంకా మేము ఏం చెప్పినా అబద్ధం అండి. ఈ రోజుటి వరకు కూడా నాకున్న సమస్యలు ఎవరికి చెప్పినా కూడా అబద్ధాలే అనమాట. మేము నిజాలు చెప్పే పర్సన్స్ కాదు వాళ్ళ దృష్టిలో. ఎందుకంటే పెళ్ళైతానే అన్ని కొనేసాను కదా. ఇంకా మా ఆయన చెప్పుకుంటున్నాడో లేదో తెలీదు ఆమె డబ్బులతో కొనిందని. ఎవ్వరు నమ్మరులేండి, వాళ్ళ తప్పు కాదు. కొత్తగా పెళ్ళైన తర్వాత కోడలు కొనుక్కుంది అంటే ఎవ్వరు నమ్మరు. ఎందుకంటే ఆడపిల్ల అనేది తన దగ్గర డబ్బులు ఉంటే బంగారు కొనుక్కుంటుంది. ఆ కొనుక్కున్నా కూడా మా పుట్టింటోళ్ళు పెట్టినారు, వాళ్ళు పెట్టినారు అని అబద్ధాలు చెప్పుకుంటూ అత్తింట్లో బతకడం చాలామందికి హ్యాబిట్ కదా. అందుకనేసి నాకు నేను ఏది చెప్పినా నమ్మరండి, ఏది చెప్పినా నమ్మరు. నాకు ఇంకా అదొక పెద్ద షాకు. ఇలా చేశారు. ఇంకా దీపం చెమ్మలు తెమ్మని చెప్పినారని చెప్పాను కదా. మా అమ్మ ఏం చేసిందంటే ఆ దీపం చెమ్మలు స్టీల్ ఎట్లా తీసుకుపోతాము అని. మా అత్తగారు ఊర్లో దీపం చెమ్మలు ఉండవా? ఏముండవు చెప్పండి. వీళ్ళదంతా సైలెంట్ యుద్ధం అనమాట. మా అమ్మ ఏం చేసింది, తన ఇంట్లో వాడుకునే దీపం చెమ్మలు, దేవునికి హారతి ఇచ్చే గరిట, మంగళహారతి, తర్వాత గంట మంగళహారతి, దేవుని
కుందుల కింద ప్లేటు అంతా మా అమ్మ వాడే సెట్ నాకు ఇచ్చి తను కొత్త సెట్ కొనుక్కుంది. సో కొత్త కాపురము పాత వెండి పూజ సామాన్తో అలా మొదలైందనమాట. ఇంకా కూతురు అడిగింది స్టీల్వి ఎట్లా తీసుకుపోతాంలే అనేసి మా అమ్మ ప్లాన్ చేసి తను కొత్త సెట్ కొనుక్కొని తను వాడినవి నాకు ఇచ్చింది. మొన్నటి వరకు అన్నీ ఒక్కొక్కటి రీప్లేస్ చేశాను. ఇక్కడ కుంకుమ గిన్నె కూడా మా అమ్మ ఏం చేసిందంటే వడి బియ్యంలో 3 కప్పులు పెట్టకుండా కుంకుమ గిన్నె పెట్టించింది. అది కూడా ఇక్కడ బెంగళూరు టు ఢిల్లీ వచ్చినప్పుడు షిఫ్టింగ్లో సూట్ కేసులో దేవుని ఫోటోలలో పెట్టుకొని వచ్చామండి. ఒక చిన్న బ్రీఫ్ కేసులో. అది ఎలా మిస్ అయిందో తెలియదు, దాంట్లో పడిపోయిందో తెలీదు. ఎలాగో న్యూస్ పేపర్లన్నీ కుక్కినారనమాట సైడ్లో. దాంతోపాటు ఇలా ఇసిరేసామో తెలియదు కానీ అది కూడా పోయింది. టోటల్గా అన్నీ పోయినాయన్నమాట. దొంగతనము ఇలా. సో నా లైఫ్లో బంగారు నాకు ఎప్పుడు బ్యాడ్ చేస్తుందండి. ఈ రోజుటి వరకు కూడా నాకు బంగారం అంటే అందుకే ఇష్టం ఉండదు. చిల్లర చితక ఉంది అనుకోండి, లేదని కాదు, బట్ దాన్ని చూస్తే నాకు ఏమేమో బుర్రలో జ్ఞాపకాలన్నీ వస్తాయన్నమాట. అందుకని నాకు ఒంటి మీద రోజు వేసుకునే బంగారు తప్ప నాకు పార్టీ వేర్ బంగారు అంటే ఇష్టమే ఉండదు. కొనేటప్పుడు కూడా ప్రాణం విలవిలాడుతుంటాను. నా జీవితంలో జరిగిన ఘోరమైన సంఘటనలు ఇంకా నేను మర్చిపోలేనండి. నాది 30 తులాల బంగారు, మా అమ్మది 10 తులాల బంగారు, టోటల్గా 40 తులాల బంగారు పోయింది యాక్చువల్గా. సో మా అమ్మకు నేను సెటిల్ చేసి ఇచ్చాను. మా అమ్మ నా దగ్గర లాకర్ ఉందనేసి హైదరాబాద్లో కొంచెం నా దగ్గర దాచుకోయింది. అప్పుడు కూడా తను నా కాడ తీసుకోలేదు. మళ్ళీ వీడియో కంటిన్యూయేషన్ అండి. కొన్ని మళ్ళీ మధ్యలో యాడ్ చేసి చెప్పేటి ఉన్నాయి, మళ్ళీ చెప్తాను. బాయ్, సీ యూ.